బడ్జెట్ కార్ కేమో తక్కువ, సూపర్ బైక్ అవుతుందా? ఆ ఫీల్ వేరన్నా, ఆ సూపర్ బైక్ ఫీల్ వేరు. అరే నువ్వు అనేది కొంపదీసి ఈ G3 దీన్ని సూపర్ బైక్ అంటున్నావా? లే లోపల ఉంది దా. ఈ బండి కనిపిస్తుందా? Hey guys, welcome back to the channel. One more day. ఈరోజు మన నవీన్ అయితే లేడు, అలానే మా కజిన్స్ కూడా లేరు. ఈరోజు ఒక కొత్త పర్సన్ వస్తుండు. వీడి పేరు శైలేంద్ర. హాయ్ గైస్. ఈరోజు అయితే చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఫస్ట్ సండే అయినా సరే ఈరోజు ఒక మీటింగ్ ఉంది, తెలుసు కదా మా కష్టాలు. ఈరోజు ఈ కష్టాలు అయిపోయిన తర్వాత ఫన్గా అంటే మావాడు కూడా సడన్గా స్టార్ట్ చేశాడు అనమాట, నాకు కూడా ఈవీ కార్ కావాలి అని మా శైలు గాడు. అందుకే బయటికి వెళ్తున్నాం. ఏడికేడికి పోతున్నాం రా ఈరోజు, చెప్పురా మా వాళ్ళకి. ఫస్ట్ మనం వచ్చేసి మీటింగ్ వెళ్తున్నాం ఈఎస్ఐ దగ్గర. కొంచెం చిన్న మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ఒక కార్ తీసుకోవాలని ఉంది. ఎప్పటి నుంచి అయితే అన్న ఈవీ కార్ తీసుకుండో అప్పటి నుంచి నాకు ఈవీ కార్ అనేది ఒక పిచ్చి పట్టింది. ఎందుకంటే ఫర్ ద ఫ్యూచర్ మొత్తం ఈవీ కార్ మీదే ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈవీ కారే తీసుకుంటా. సో అది ఒకసారి చూద్దాం. నా బడ్జెట్ కొంచెం లో, బట్ నా బడ్జెట్లో కార్ ఒకటి ఏమైనా ఉందా లేదా చూసి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకొక స్పెషల్ మూమెంట్, నాకు ఒక డ్రీమ్ బైక్ ఉంది, ఒక సూపర్ బైక్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇట్. సో ఈరోజు వెళ్ళి ఒక టెస్ట్ డ్రైవ్ అన్నా లేకపోతే ఆ బైక్స్ అన్న ఒకసారి చూసి ఏంది అని కనుక్కుందామని వెళ్తున్నాం. సో ఆ బైక్ ఏందో, ఏ బ్రాండ్దో అది మాత్రం చెప్పను. ఈ వీడియోలో మాత్రం మీరే చూడాలా డెఫినెట్లీగా. పెద్ద సూపర్ బైక్కే ప్లాన్ వేసావు. బడ్జెట్ కార్ కేమో తక్కువ, సూపర్ బైక్ అవుతుందా? సరే సరే, అందుకే నా డ్రీమ్ బైక్ అయింది అది. మరి అంటారుగా సూపర్ బైక్ పెట్టే పైసలు తీసుకొని వచ్చి కార్కి పెడితే మంచి కార్ వచ్చేస్తుంది. ఆ ఫీల్ వేరన్నా, ఆ సూపర్ బైక్ ఫీల్ వేరు. పెట్రోల్ అయితే ఉంటది కదా దానికి. ఏం లేదు, క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవాలా పెట్రోల్. అన్న నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అందరం అంటే మేము ఇద్దరమే. ట్రాఫిక్ మాత్రం పిచ్చగా ఉంది, అస్సలు ఓపిక లేదు. ఈ ట్రాఫిక్లో అయితే పిచ్చిలేస్తుంది. ఇంకా మంచిగా మేము కార్లో వచ్చినాం, బైక్ మీద వస్తే సావే. అయిపోయింది మీటింగ్ అయితే. ఏరా శైలు, ఎంతమంది వచ్చింటారా? వచ్చింటారా దాదాపు ఒక 300 మంది వరకు రామ్గా వచ్చింటారు. ఏదో ఇక అట్లా అయిపోయింది చిన్న చిన్న మీటింగ్లే. ఇప్పుడైతే ఇంకా ఏడికి ఇప్పుడు అయితే పోదాం. ఇప్పుడు ఫస్ట్ కార్కి వెళ్దామా బైక్ వెళ్దామా? బైక్ అంటున్నావు, అదే ఆతృతతోనే ఓనిస్తావా లేకపోతే ఫస్ట్ అయితే కార్లో అయిపోగొడతావా? నీ ఇష్టం. బైక్లో పోదాం ఫస్ట్. బైక్లకే పోదాము. దానికి దగ్గరలో మళ్ళీ కార్లు ఉన్నాయా లేకపోతే ఉంటాయి దగ్గరలో ఉంటాయి? ఆన్ ద వే వెళ్ళిపోదాం, మళ్ళీ అటు ఇటు ఎందుకు తిరుగు. ఫుల్ ఆకలేసి తట్టుకోలేక తినడానికి వచ్చాం. ఫస్ట్ ఏం తిందాం మా శైలు? నేనైతే వెజ్, నువ్వు నాన్ వెజ్ తిను. టిఫిన్స్కి వచ్చినాక నాన్ వెజ్ ఎక్కడ దొరుకుతుందిరా? మేము ఇంకా వెజ్ అంట ఈ 1 వీక్. ఏడికి టిఫిన్స్ దగ్గరికి వచ్చి నాన్ వెజ్ అంటే వేరా మెనూ కోసం అటు ఇటు తిరుగుతు. చెప్పురా, నువ్వేం టిఫిన్ ఏం తింటావు? మసాలా దోశ, గీ ప్లేన్ దోశ, బటర్ దోశ, చీజ్ ప్లేన్ దోశ, ఏ దోశ? నువ్వే దోశ? అదే చూస్తున్నా. ఏదో ఒక టిఫిన్ అయితే తినాలి, ఆకలి అయితే చంపుతుంది. అదే థాలీస్ ఉన్నాయిగా, మరి థాలీస్ చెప్దామా? థాలీసా? ఏడునే థాలీ. వీడు ఈరోజు వెజ్ అంట, మంచిగా నాన్ వెజ్ చేస్తాడు మనోడు. నో నాన్ వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్ థాలీ. అందుకే సౌత్ ఇండియన్ థాలీ. వెజ్ కోసం కాంప్రమైజ్ అయ్యి టిఫిన్స్ తినాల్సి వస్తుంది లంచ్ టైంలో. ఒక్క నిమిషం, బాయ్ కన్ఫర్మ్ నాకు ఒక. సరేలే, ఇంకా దోశలో తిందాం. దోశ తిందామా? సరే. మసాలా దోశ తిందాం. మసాలా దోశ ఠీక్. 2 స్పెషల్ మసాలా దోశ చెప్పినాం. మరి ఎక్స్ట్రా బాయ్ బోండా హే, ఒక ప్లేట్ బోండా, 2 ప్లేట్లు మసాలా దోశ ఆర్డర్ పెట్టాడు మన శైలు గాడు. ఇది వెజ్. ఏ వ్రతంగా ఏదో వ్రతం చేస్తున్నాను, పూజ, వరాహి మాత పూజ. అమ్మ చాలా డివోషనల్తో చేస్తాను. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చి వెజ్ తింటా నేను, నాన్ వెజ్ తినను.
ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చిందారా సడన్ గా? అన్న మమ్మీ ఏవేవైతే పూజలు చేస్తో అవి మాత్రం నేను తినను. ఆ టైంలో మాత్రం నాన్ వెజ్ అస్సలు ముట్టను. ఎందుకంటే మమ్మీ భక్తితో చేస్తుంది కాబట్టి చాలా ఎక్కువ భక్తితో చేస్తుంది. సో దాన్ని రెస్పెక్ట్ చేయడం మనం మంచిది, చాలా మంచిది. ఎందుకంటే చేసే పూజలు కూడా నా కోసం కదా, ఎవరి కోసం ఏంది. స్పెషల్ మసాలా దోశ అయితే ఇలా వచ్చింది, చాలా స్పెషల్గా 3 సార్లు కట్ చేసాడు. ఎలా ఉందిరా స్పెషల్ మసాలా దోశ? నువ్వు తిను. నువ్వు నోట్లకి నీళ్ళు వస్తాయా? ఏం కారం ఉందా ఏంది? ఫుల్లా అయిపోయిందా సావే? మనకే ఎందుకురా ఇలా జరుగుతాయి? మనకే కారం పడదు అంటే ఏడిపోయినా మనకే కారం తగులుతుంది. మొన్న కూడా చూసారుగా నా పరిస్థితి ఎలా అయిపోయిందో కారం వల్ల. అయిందా? బాగైందా? ఈడైతే ఎంజాయ్ చేస్తుండు, అమ్మ సూపర్ అంట. అయిపోయా నా బతుకు బస్ స్టాండ్. ఎక్స్ట్రా బోండా ఒకటి కూడా చెప్పుకున్నాం. మామూలు కారం లేదు బాబాయ్, మండుతున్నట్టుంది. గొంతు మొత్తం మసాలా తగులుతుంది ఇట్లా. మాటలు వస్తలేవు నాకైతే. వాడి కూడా ఎలా ఎంజాయ్ చేస్తుంది. అరే స్పూన్ ఇచ్చింది సాంబార్ కోసం రా, చేత్తో తినొచ్చురా. ఇంగ్లీష్ స్టూడెంట్. ఏ స్టూడెంట్? సిబిఎస్ఈ స్టూడెంట్. ఏ స్కూల్ రా? అవన్నీ చెప్పొద్దు బయట. ఇంత కారం తిన్నాక నా పొజిషన్ ఏసీలో కూర్చొని కూడా చెమటలు చూడండి ఎలాగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు, నేను అంత కారం ఏ మసాలాను కూడా వదిలేసిన. వాడు మొత్తం ఖాళీ పెట్టిండు, మొత్తం ఖాళీ చేసేసిండు దాన్ని. అయినా తింటున్నాడు, వానికి అయినా కారం సరిపోలే వానికి. అమ్మో మామూలు కారం కాదు ఇది. లాస్ట్కి ఇంకా బోర్డు సప్పసప్పగా ఉంటుంది కదా, అది జరిగిన నన్ను స్టెబిలైజ్ చేసింది. కానీ మామూలు మసాలా కారం కాదమ్మా, మండుతున్నట్టుంది. సో గైస్ ఇప్పుడే తిన్నాం, ఫుల్ కడుపు నిండా తిన్నాం. మార్నింగ్ నుంచి ఫుల్ ఆకలితో ఉన్నాం, కానీ తిన్నాం, ఏదో తిన్నామా. అరే నా కడుపు బ్లాస్ట్ అయ్యేలా ఉందిరా ఇంకా. అయితే మేము పోయిన ఉడిపి రెస్టారెంట్, అందులో ఏదో స్పెషల్ మసాలా దోశ ఉండే. సో అది నేను ట్రై చేసిన, అది అన్నతో కూడా ట్రై చేయించిన. అన్న మాత్రం చెమటలు పట్టిపోయినాయి. ఆ ఏసీలో కూర్చొని కూడా టిష్యూ పేపర్లు తుడుచుకునే ఉండు. మండుతున్నట్టుంది. అదొక మోడరేట్ కారం, ఆయన ఏమో పిచ్చ కారం ఉంది అంటుండు. మోడరేట్ కాదురా అది, అరే హెవీ స్పైసీ రా. దయచేసి నాలాగా స్పైస్ తినని వాళ్ళు అవన్నీ ట్రై చేయకండి అసలు. పర్లేదు గైస్, మీరు ట్రై చేయొచ్చు. ఈయన ఇట్లనే అంటాడు, ట్రై చేస్తే కానీ మనకి ఆ టేస్ట్ ఫీల్ కాదు మనకి. ఇంకా కూడా నాకైతే నోరు మండిపోతూనే ఉంది. సో ఇప్పుడు మేము బైక్ షోరూమ్ అనేది వెళ్తున్నాం. సో ఎలా ఉంటుంది, ఏం చేయాలనుకుంటున్నా, ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నా, ఏ షోరూము, అది మొత్తం వీడియోలో ముందు చూపిస్తా. అది చూడండి, ఎందుకంటే అది మాత్రం నేను రివీల్ చేయను. దాని తర్వాత కార్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ బైక్ దగ్గరికి వెళ్తున్నాం, ఆల్రెడీ వెళ్తున్నాం, రెడీ ఉన్నాం. అరే అసలు షోరూమ్ ఏదో ఎప్పుడా ఏదో లొకేషన్ పెట్టినావు, నాకేం అర్థమైతే లేదు. ఎటు సైడ్ వెళ్తున్నాం ఏంది? ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నాం? మళ్ళీ ఐటీసీ కోహినూర్ సైడ్ వచ్చినాము. సో గైస్ అది మాత్రం చెప్పా, నాకేనే చెప్పరా వీడియో ఆఫ్ చేసి. అది నీకు చెప్పా, నేను తీసుకెళ్తా డైరెక్ట్. సో వెళ్దాం గైస్, లెట్స్ గో. మనోడు నన్ను అటు ఇటు తిప్పి పట్టుకొని వచ్చింది BMW షోరూమ్. సూపర్ బైక్ ఒకటి రెండు కాదు, 20 ఉంటాయి. ఏది అందులో లేట్ అవుతుంది, జల్దీ నడు. ఇప్పుడు చూడాలి మనోడు ఏం కనిపిస్తాడో నాకు. అరే నువ్వు అనేది కొంపదీసి ఈ G310 దీన్ని సూపర్ బైక్ అంటున్నావా? లోపల ఉంది. అరే ఆడేదో డెలివరీ కూడా రెడీ ఉన్నట్టుంది, కొంపదీసి మనదా ఏంటి? కాదన్నా, ఈ భయ్యకి ఈ బండి అంటే మస్తు ఇష్టం అంట. తీసుకుందాం. అసలు ఏం తీసుకుంటున్నావు? ఇదా? ఇది కాదన్నా, ఇందులో ఈ బండి కనిపిస్తుందా, ఇందులో RR ఎడిషన్ BMW S1000 RR. ఓ అయితే పెద్ద ప్లానింగ్. ఇందులో మన డ్రీమ్ బైక్ నాది.
ఇంకేడా ఆర్ఆర్ఏ నచ్చిందా? అమ్మా బిఎండబ్ల్యూలో అయిపోయింది. యాక్చువల్గా వీడియోలు ఎందుకు చూపిలే అంటే కింద ఉండే బైక్స్ అన్నీ, సో కిందకి వెళ్ళాం. కింద అంతా లైటింగ్ కూడా ఏం లేకుండా అంత లైటింగ్ అస్సలు జీరో ఉండే టు బీ ఫ్రాంక్. సో దానివల్ల అక్కడ వీడియో రికార్డ్ చేయడానికి అస్సలు కుదరలేదు. బట్ యా, ఒక 3 S7 RRs ఉన్నాయి, 3 డిఫరెంట్ మోడల్స్, స్టాండర్డ్, ప్రో అండ్ ఎం స్పోర్ట్. 3 మోడల్స్ చూసాము. ఏది నచ్చింది అంటే మాత్రం మాకు యాక్చువల్గా స్టాండర్డ్లో ఉన్న కలర్ నచ్చింది, కానీ కావాల్సింది మాత్రం ప్రో. ఆ ఒక్క మ్యాటర్ వల్ల ప్రస్తుతానికి డ్రాప్ అయ్యి వెళ్ళిపోతున్నాం వేరే దగ్గర షోరూమ్స్ ట్రై చేస్తాం. డ్రాప్ ఏం అవ్వలేదు, అంటే ప్రెసెంట్ ఉన్న టైంలో డ్రాప్ అయింది. లైక్ బండి మీద ఏం డ్రాప్ కావాలి. యా, సో డెఫినెట్లీ బండి మాత్రం తప్పకుండా తీసుకుంటాం గైస్. సో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే వీఆర్ ట్రయింగ్ టు బుక్ ప్రో వేరియంట్ని ఆ స్టాండర్డ్ కలర్లో. అది 3 to 4 months పడుతుందంట. అండ్ ఇన్ ద సేమ్ టైం మళ్ళీ ప్రైసెస్ కూడా హైక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సో అవన్నీ కూడా ఆలోచించకుండా మేము పర్లేదు, మనీ గురించి కాదు, ఇట్స్ జస్ట్ అబౌట్ దట్ కలర్ అండ్ దట్ వెహికల్, దట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ట్రస్ట్ చేసి ఆగుదామని అయితే ప్రస్తుతానికి బ్రెయిన్లో ఉంది. బుకింగ్ అమౌంట్ 1 lakh అన్నాడు కదా, 1 lakh బుకింగ్ అమౌంట్ అన్నాడు. మైట్ బీ ఈవినింగ్ అలా బుకింగ్ అమౌంట్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తాము, నాట్ ష్యూర్. సో ఇంకొక వెహికల్ చూడడానికి చూద్దాం వెళ్తున్నాం. సో ఆ షోరూమ్ కూడా ఏదంటే కవాసాకి నింజా. సో చూద్దాం అక్కడ ఏముంటుందో, ఆడ ఏ వెహికల్ నచ్చిందో. కవాసాకి ఒక ఆప్షన్ ఉంది, అండ్ మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి డ్యూకాటి పనిగాలి. 3 kilometers లో కవాసాకి షోరూమ్ ఉంది. వెళ్తున్నాం కవాసాకి షోరూమ్కి, అక్కడ కూడా చూస్తాము. కార్కి ఏమో డిలే అయిపోతుంది, కార్ చెక్ చేయాలి. ఇంకా ఈరోజు చాలానే వర్క్స్ ఉన్నాయి, సండే మొత్తం దీనికి అయిపోయేటట్టే ఉంది. మాకు ఎక్కువ టైం బిఎండబ్ల్యూ షోరూమ్లోనే అయిపోయింది. గైస్ ఇంకో మాట చెప్పాలా, రేపు నాకు ఎగ్జామ్ ఉంది, షోరూమ్లో తిరుగుతున్నాం. సో ఇట్లుంటుంది అనమాట మా వాళ్ళతో. ఎగ్జామ్లు ఉండి ఎగ్జామ్లు కాకుండా ఇలా బండ్ల సోకులు. మరి ఏమంటావు, నువ్వేమంటావు? వాట్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ రైట్ నౌ? నేను అనుకుంటుంది ఏంటంటే ప్రో బాగుంది, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. ప్రో క్రేజీ ఉంది. బ్లాక్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. కానీ ఇది అనేది బ్లాక్ అనేది లైక్ మోస్ట్లీ కనిపిస్తుంది వెహికల్స్ అవి, కానీ ఈ కలర్ ఇప్పుడు ఏదైతే కొత్తది వచ్చిందో ఆ కలర్ మనకి దొరకడం కష్టం. లైక్ అది చాలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కాబట్టి అది చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యూనిక్ గా ఉంటుంది అది తీసుకుంటే. ట్రూ, నా సజెషన్ కూడా అదే. అయితే అయింది 3 నెలలు వెయిట్ చేయడం. ఇన్నేళ్ళకించి వెయిట్ చేసాం. 3 నెలలు ఏముంది, 3 లేకపోతే 4 నెలలు అంతే కదా. అంతే. లెట్స్ వెయిట్, లెట్స్ గెట్ ది ప్రాపర్ వెహికల్ ఇన్ ది ప్రాపర్ కలర్. అమౌంట్ కొంచెం ఎక్కువైనా సరే కానీ తీసుకుంటే మాత్రం ప్రాపర్గా తీసుకుందాం, మంచి ఫిక్స్ అయ్యి వాచ్ ఇచ్చి తీసుకుందాం. ఫస్ట్ మీరు అందరు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి. పక్కా 3 monthsలో మన దగ్గర S7 RR ఉంటుంది. ఇక ఫిక్స్ అయిపోతుంది. అంటే సపోర్ట్ చేసినా చేయకపోయినా తీసుకుందాం. సపోర్ట్ చేస్తేనే తీద్దాం. చేస్తారు, తప్పకుండా చేస్తారు. గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్. సో మేము అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు డెఫినెట్లీ మీకు వస్తుంది. చలో మళ్ళీ ఇప్పుడు కవాసాకి షోరూమ్ దగ్గరలోకి వెళ్తున్నాం. మనోడు నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా, బిఎండబ్ల్యూ. నేను అక్కడికి వెళ్ళంగానే షాక్ అయినా ఫస్ట్ థింగ్, ఎందుకంటే అక్కడ డెలివరీ కోసం ఒక వెహికల్ రెడీ చేసి ఉంది అదే టైంకి. సో ఐ థాట్ ఆర్ వి టేకింగ్ అ డెలివరీ, అలా ఒక షాక్. మీరు మజాక్ అంట. ఎక్కడెక్కడ నుంచి వస్తాయరా ఇలాంటి రీల్స్, వైరల్ చేస్తున్నారు. ఈ బండి అయితే నాకు మస్తు వచ్చింది. కొత్త మోడల్, కొత్త కలర్ వచ్చింది. ఇందులో మనకి కిక్ షిఫ్టర్ ఇంకా క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ మనకి ఫెసిలిటీస్ అనేవి ఈ మోడల్లో మనకి అవైలబుల్ ఉన్నది. సో
నేను ఇది అనుకుంటున్నా Z9 కానీ యాక్చువల్లీ Z900 ఇంకా S1000R ఇవి రెండు నాకు డ్రీమ్ బైక్స్. ఇవి రెండిట్లో ఏదో ఒకటి రెండిట్టు కొనాలా. ఫస్ట్ అయితే ఇది కొంటా, తర్వాత ఇది కొందాం అనుకున్నా. కానీ మన బడ్జెట్ ఏదో ఎలా ఉందో చూసుకున్న తర్వాత ఇదన్నా అదన్నా ఏదో ఒకటి. సో ఒకవేళ బడ్జెట్ నాది ఎక్కువ ఉంటే S1000 అనుకుంటా, లేదంటే తీసుకుంటా. దీన్ని సౌండ్ నోట్ ఒకసారి చూడండి. సౌండ్ గాయస్ క్రేజ్ ఉంది చెప్పండి. ఏం చేద్దామంటావు? ఆలోచించాల్సింది నువ్వు చెప్పి ఏ బైక్ తీసుకున్నావు? చూద్దాం. వెయిట్ విల్ థింక్. S1000 మీద ఉంది కన్నా. నా వాయిస్ కూడా ఇంకేది బైక్ లేదు. ఆలోచించి నువ్వు చెప్పు ఏ బైక్ తీసుకుందాము, దాని ప్రకారంగా తీసుకుందాం. ఎప్పుడైతే కావాసాకి షోరూంలో చూసిండు కదా Z9 చూసినాం. ఆ కలర్ అనేది చాలా రేర్ అంట, ఇప్పుడే రీసెంట్గా వచ్చింది. ఇంకోటి ఏంటంటే త్వరలోనే బంద్ కూడా అయిపోతుంది అన్నారు. సో ఎందుకైనా మంచి ఏడిపోయినా సరే అదే అంటున్నారు, జల్దీ బుక్ చేసుకో. మరి మాడ్ ఏం సపోర్ట్ చేస్తలేడు. అవుదాం, ఓపిక పడదాం. ఈ రోజు కాకపోతే రేపన్నా తీసుకుందాం, సెకండ్స్లో అన్నా తీసుకుందాం. అదే కలర్ ప్రాబ్లం లేదు. ఆ కలర్ సెకండ్స్లో ఇప్పుడు దొరకదురా. ఇప్పుడు దొరకపోయినా ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత దొరుకుతుంది కదా భయ్య. సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అంటే దొరుకుతుంది, కానీ అంత టైం వెయిట్ చేసే ఓపిక నీకుందా నాకుందా? నాకు అసలే లేదు మరి. సో ఎందుకైనా మంచిదని ఇక డుకాటి షోరూమ్ కూడా వెళ్తున్నాం. డుకాటి షోరూమ్ కూడా తిరిగేసి వద్దామని. సో అందులో కూడా ఒకవేళ అందులో అయినా టెస్ట్ డ్రైవ్కి ఇస్తారేమో. ఒకవేళ ఇస్తే మచ్ వెల్ అండ్ గుడ్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చూస్తాం ఎలా ఉందో అది కూడా. ఏమంటావు అన్న? ఏమో ఇక నీకే తెలియాలి. ఏ బండి అనేది మాత్రం చెప్తలేవు. ఒకటి కన్ఫర్మేషన్ చెప్పురా సీనా. ఆల్రెడీ చెప్పినా అన్న వీడియోలో. ఏది? S1000 అండ్ Z9 రెండు నా బైక్స్, ఇష్టమైన బైక్స్ అవి. మరి ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం అది చెప్పు. తీసుకుంటే ఇవి రెండిట్లో డెఫినెట్లీ ఏదో ఒకటి తీసుకుందాం. మరి నాకు పెనిగేలు అనేది పిచ్చి కదా. ఒకసారి అది కూడా చూసేద్దాం. లెట్స్ సీ గైస్ ఏంది కథ అని. ఈ డుకాటి షోరూమ్కి వచ్చేసినాం. చూద్దాం లోపల ఎలా ఉందో. ఏమంటావునా? ఏందేమంటావు? ఈరోజు వీకెండ్, డుకాటి ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో ఏం అర్థం అవుతలేదు. గాయస్ చూడండి, రాకేష్ ఉంది డుకాటి షోరూమ్. ఈరోజు సండే రోజు బంద్ అంట. పర్లేదు, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకుందాంలే. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. వెళ్దాం ఇంటికి. కార్లు చూడాలన్నావు ఒకసారి వెళ్దాంపా. సగం పనులు ఎందుకు చేస్తున్నావు సీనా? అన్న నాకు రేపు ఎగ్జామ్ ఉంది అన్న, చదువుకోద్దా? రేపు ఎట్లైనా మళ్ళీ వద్దాం అనుకున్నాం కదా. నేను రాను రేపు. సరే నీ కార్ ఇచ్చే నేను వచ్చేస్తాను. ఎవరైనా వస్తారా గైస్ నాతో పాటు? నేను తీసుకెళ్తా. అమ్మాయిలకే ఇది, అబ్బాయిలకి లేదు ఈ ఆఫర్. అయితే టాటా షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎలా ఉంటుందో తెలీదు, చూడాలా. సో టాటాలో ఒకసారి కార్స్ ఏ కార్స్ ఉన్నాయో చూసేసి వెళ్దాం. ఇప్పుడైతే చూసినాం టాటా ఎలా. అయితే లైక్ మన బడ్జెట్లో ఒక వెహికల్ ఉంది టాటా పంచ్, కానీ దాని రేంజ్ వచ్చేసి అరౌండ్ 120-130 వస్తుంది అంట. టాటా పంచ్ 300. టాటా పంచ్ ఓకే. టాటా టియాగో కదా, టియాగో వచ్చేసి 120-150 రేంజే వస్తుందంట. మన బడ్జెట్లో వచ్చే అమౌంట్ అది. ఆ కారు అంత తక్కువలో వచ్చిందంటే మనం రోజుకి 100 కిలోమీటర్లు పక్కా తిరుగుతాం. సరేలే కొంచెం లేట్ అయినా సరే అమౌంట్ ఇంకెక్కువ సెట్ చేసుకొని తీసుకుంటే ఒక పెద్ద బండి తీసేసుకుందాం అని చూస్తున్నాం. బైక్ ఆపుకొని తీసుకోవచ్చు కదా. లేదు బైక్ నో, ఐ వోంట్. సో లెట్స్ సీ ఏమవుతుందో. సో ఇప్పటికైతే ఈ రోజుకి ఇంతే బ్లాగ్ అనేది. నువ్వు చూపించిన అన్ని నువ్వు తెచ్చుకున్న కొటేషన్లు చూపి ఇదేంది ఎంత ప్రైస్ అయింది. ఇంకోటి మొత్తం నిక్సాన్
పంచ్ టియాగో మొత్తం 3 తీసుకొచ్చిన, 3 కొటేషన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క వాచిపోతుంది రేట్లు. సో పర్లేదు. అండ్ సియరా చూసినాం కదా మనము. సియారా వాట్ యూ ఫీల్ అబౌట్ సియరా? లిటిల్ కాంపాక్ట్. అందరు స్పేషియస్ అంటుంటే నువ్వు ఏమో నాకు అంటే నాకు లోపల స్పేషియస్ ఉంది. సరే, కంపేర్ B6 విత్ సియరా. పులికి మేకకి కంపేర్ అంటాను. నడువు ఫస్ట్. ఏది పులి ఏది మేక? నాకైతే పులి B6 పులి ఎట్లుంది తెలుసా, వేరే లెవెల్ ఫీల్ ఇది. ఒక్కసారి ఆ స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్ ఆన్ చేసినాం అనుకో, పొర్రపాడు మొత్తం. అయితే ఇక సరదాగా అలా పోతూ పోతూ బూస్ట్ మోడ్ ఆన్ చేసి చూపిద్దామా? పద చూడండి గైస్. ఓ ఎగిరేస్తుంది రా బాబు. ఇక్కడ గ్యాప్ లేదు, కానీ గ్యాప్ ఉంటే మీకు కనిపిస్తుండే. అది విత్ ఇన్ 3-4 సెకండ్స్ లోనే 100 దాటిపోతుంది. గవర్నమెంట్ వెహికల్ అంట, నేను జాగ్రత్త. సో బేసిక్ గా దానికి దీనికి ఫరక్ ఏంటంటే, ఇది గుద్దిందంటే అది అప్ అయిపోతుంది. ఎందుకంటే ఒక చిన్న రీసెంట్ గా ఒకటి అయింది సిచ్యువేషన్, అందులో కూడా ఇలానే ఫేస్ చూసుకుంటే చెప్పురా. అందులో కూడా ఇలానే ఏంటంటే, ఒక మహేంద్ర పోయి కియాని గుద్దితే కియా మొత్తం బస్ట్ అయిపోయింది. సో బేసిక్గా బిల్డ్ క్వాలిటీ అలా ఉంది. నాకైతే నచ్చలే, చాలామందికి నచ్చదు కానీ నాకైతే నచ్చలే ఎస్పెషల్గా. సో అందుకే నేను ఎక్కువ కియాకి ప్రిఫర్ ఇయ్యా. అయితే తీసుకుంటే మహేంద్రాలోనే, లేదంటే టాటా. ఇవి రెండిట్లో నాకు తప్ప ఇంకా వేరే ఏపీ నచ్చాయి. సో ఈరోజుకి ఇంతే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్పకుండా చేయండి. నచ్చితేనే నో ఫోర్స్ ఇట్. ఓకే, నచ్చితేనే అంట. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బై బై, గుడ్ బై, గయా.